నీడ కౌసల్య వారి తోడు నీడ ఒంటరి మహిళలకు, ఒంటరి పురుషులకు, వివాహమై విడిపోయిన వారికి, వయస్సు ఎక్కువై వివాహము కాని వారికి, అనివార్య కారణాల వల్ల ఒంటరి జీవితం గడుపుతున్న వారికి తోడు కొరకు సంప్రదించండి. ఏ మతము వారైనా, ఏ కులము వారైనా, ఏ వర్గము వారైనా వివాహం కొరకు మమ్ములను సంప్రదించగలరు. కౌసల్య వారి తోడు నీడ. సెల్ నంబర్ 6305087259. ప్రపంచ శ్రామికులారా, పోరాడితే పోయేదేమీ లేదు, పోరాడితే పోయేదేమీ లేదు. PKS చైతన్య ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్, చైతన్య ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్, చైతన్య ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్. ప్రపంచ శ్రామికులారా, ప్రపంచ శ్రామికులారా, పోరాడితే పోయేదేమీ లేదు, పోరాడితే పోయేదేమీ లేదు. ఈరోజు చైతన్య ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మా ఆటో కేంద్రం దగ్గర పాదచారుల కోసమై నీరు లేక ఇబ్బంది పడుతున్నారని ప్రతి సంవత్సరం తరగతి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇది ఒక ఆనవాయితీ కొనసాగుతూ ఉంది. ఆటో వర్కర్స్ తమ స్వార్థం కోసం కాకుండా ఈ సమాజం కోసం, ఈ సమాజం ఉన్నతి కోసం పనిచేయడము, అలా చేయాలని ఆలోచించడము ఒక మంచి పరిణామము. ఆటో డ్రైవర్స్ అంటేనే ఒక చెడు అభిప్రాయాన్ని పోగొట్టి ఒక మంచి భావం సమాజాన్ని తెచ్చడానికి కోసమై ఈ కార్మికులు పనిచేయడం అనేది ఒక మంచి పరిణామం. అలాగే అన్ని రకాల సమస్యల మీద, సామాజిక సమస్యల మీద ఈ ఆటో యూనియన్ పనిచేస్తూ ఉంది. కార్మిక సమస్యలు ఒకటే కాదు, ఈ సమాజంలో జరిగే రైతు సమస్యలు కానీ, మున్సిపాలిటీ సమస్యలు కానీ, జనాల సమస్యలు కానీ, గ్యాస్ మీద కానీ, పెట్రోల్ మీద కానీ ధరలు పెరిగినప్పుడు తగ్గించాలని చెప్పి పోరాటం చేయడమే కాదు, తమ బాధ్యతగా ఈ సెలవిందులు ఏర్పాటు చేయడము, ప్రతి సమస్యలు కొనసాగించడము, అలాగే మంచిగా పంపిణీ చేయడము ఒక మంచి పరిణామము. దీన్ని కొనసాగించాలని చెప్పి ప్రగతిశీల కార్మిక సమాఖ్య రాష్ట్ర నాయకులుగా మేము సంతోషిస్తున్నాము. దీనికి ఈ అనువాయితీని కొనసాగించాలని చైతన్య డ్రైవర్స్ వర్కర్స్ వారికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. నా పేరు నాగేంద్ర, PKS జిల్లా కన్వీనర్. ఇక్కడికి వచ్చినటువంటి ప్రజానికానికి, అట్లే విధంగా ఇక్కడ స్థానంలో ఉన్నటువంటి చైతన్య ఆటో అండ్ డ్రైవర్స్ యూనియన్ వారికి, తర్వాత ప్రజలందరూ కూడా PKS తరఫున, చైతన్య ఆటో అండ్ వర్కర్స్ యూనియన్ తరఫున ధన్యవాదాలు. అయితే ఈరోజు ముఖ్యంగా చలివేంద్ర ఇక్కడ విజయ్ కుమార్ సర్కిల్లో చైతన్య ఆటో అండ్ డ్రైవర్స్ యూనియన్ వారి ఆధ్వర్యంలో చలివేంద్రను ఓపెన్ చేయడం జరిగింది. ఇది గత 4 సంవత్సరాల నుండి కంటిన్యూగా ఇక్కడ చలివేంద్ర ఏర్పాటు చేయడం జరిగిందని. ఇది వాస్తవంగా అంటే ఇక్కడ ఎక్కువ చేస్తాము కార్మికులు అనేవాళ్ళు చుట్టుపక్కల అంతా కూడా లేబరు, ఎక్కువ కార్మికులు, తర్వాత ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యార్థులు, అదేవిధంగా కళాశాలలు, తర్వాత ఎక్కువ రవాణా సౌకర్యం ఉన్నటువంటి సెంటర్ ప్లేస్ ఇది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా నీటి సౌకర్యం అనేది చాలా దాహం, ఎండలు విపరీతమైనటువంటి 40 డిగ్రీలు, 42 డిగ్రీలు, 45 డిగ్రీలు దాటుతున్న సందర్భంలో ఇక్కడ చలివేంద్ర ఏర్పాటు చేయడం అనేది చాలా మంచి పరిణామం అని చెప్పని మేము భావిస్తున్నాము. అయితే ఈ చలివేంద్ర ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడంతా కూడా మంచి ఎండపద్దన దాహం తెచ్చుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇది గత 4 సంవత్సరాల నుండి ప్రజలు చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నటువంటి వాస్తవం. కాబట్టి దీనికి సహకరించినటువంటి చైతన్య ఆటో డ్రైవర్స్ యూనియన్
తర్వాత దీనికి గౌరవ అధ్యక్షుడైనటువంటి శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడ పనిచేసినట్టు వాళ్ళందరూ కూడా పీకేఎస్ తరఫున, చైతన్య ఆటో యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే కామ్రేడ్, ఈరోజు ప్రపంచ వైడు విపరీత ఎండలు కాస్తున్నటువంటి తరుణంలో ఈ విధంగా ప్రజలకు మానవత్వ దృక్పథంతో సేవ చేయడం అనేది చాలా మంచి విషయము. అదేవిధంగా వాస్తవంగా అంటే స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వాలు చేయాల్సిన బాధ్యత ఈరోజు ఆటో చూస్తున్నటువంటి కార్మికులు ఈ చలివేంద్రం ఏర్పాటు చేసి తర్వాత ఈ ప్రారంభంగా ఈ మజ్జిగ వేయడము, తర్వాత అదేవిధంగా నీళ్లు కూడా బాణలు పెట్టి చల్లగా ఉండేదానికి వాళ్ళు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి ఇలాంటి ప్రతి ఒక్కరు కూడా ప్రతి వీధిలోనూ ప్రతి స్టాండ్లోనూ చుట్టుపక్కల ప్రతి ఒక్కరు కూడా మానవత దృక్పథంతో సహాయ సహకారాలు చేసి విజయవంతం చేసుకోవాలని చెప్పని కార్మికులందరూ కూడా మరొకసారి పీకేఎస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే ఈరోజు మన కార్మికులు వాళ్ళ ఆటో తోలుకొని వాళ్ళ శ్రమ చేసి వాళ్ళ బతికే పరిస్థితి ఈరోజు కష్టంగా ఉన్న పరిస్థితులు వాళ్ళ చేతి నుండి వాళ్ళు డబ్బులు వేసుకుని స్వచ్ఛంగా, అదేవిధంగా చుట్టుపక్కల వాళ్ళ సహకారంతో ఇంత పెద్ద కార్యక్రమాలు చేయడము చాలా మంచి ప్రయత్నం అని చెప్పని భావిస్తూ మీకు వచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముందుగా చైతన్య ఆటో యూనియన్ కార్యవర్గానికి ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం ఎండాకాలం వచ్చిందంటే చైతన్య యూనియన్ ఆటో వర్కర్స్ ప్రజల దాహర్తి తీర్చడానికి ముందుకు వచ్చి వాళ్ళు సంపాదనలో నుండి కొంత డబ్బును వెచ్చించి ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారంటే వారికి ధన్యవాదాలు. మరియు ఎండాకాలం వచ్చిందంటే ప్రజలు దాహానికి గురవుతారు. వారి వారి పనుల మీద వచ్చి ఎండ కలిసిపోయి ఏడన్నా నీళ్లు దొరకక ఇబ్బంది పడుతూ ఉంటారు. కూల్ డ్రింక్ షాపులకు పోయి నీళ్లు తాగాలంటే, కూల్ డ్రింక్స్ తాగాలంటే డబ్బు లేని కొరతతో దాహాన్ని తీర్చుకోలేక అలాగే ఉండిపోతూ ఉంటారు. అటువంటి సమయంలో చలివేంద్రాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడతా ఉంటాయి. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఈ ఆటో యూనియన్ చేపట్టినందుకు మరి చాలా ధన్యవాదాలు. అంతేకాకుండా ఈ చుట్టుపక్కల అంగళ్ళు వాళ్ళు, షాపుల వాళ్ళు ఈ చలివేంద్రం వారి సహకారంతో కొనసాగుతున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ, ఇటువంటి చలివేంద్రాలు ప్రజలు గుర్తించి, స్వచ్ఛంద సంస్థలు గుర్తించి టౌన్లో అక్కడక్కడ ఏర్పాటు చేసి ప్రజల దాహాన్ని తీర్చాలని చెప్పేసి సందర్భంగా దాతల్ని వేడుకుంటున్నాము. ఎంతోమంది ప్రొద్దుటూరులో దాతలు ఉన్నారు, ఎంతోమంది వ్యాపారవేత్తలు ఉన్నారు. మరి మీరందరూ ముందుకు వచ్చి ప్రజల దాహార్తిని తీర్చే క్రమంలో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి దాతల్ని వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్. జై భీమ్.